ఎన్కౌంటర్ల పేరిట అనేక సందర్భాల్లో ఎదురుకాల్పుల్లో అటు పోలీసులు మరణించారు, ఇటు మావోయిస్టులు మరణించారు. ఇక వీటన్నిటిపైన ఒక ఎత్తు అయితే దీనిపైన అనేక చర్చలు జరిగినాయి. గతంలో అనేక వ్యతిరేకతలు, అనేక సందర్భాల్లో మావోయిస్టులకు మద్దతులు కూడా లభించినాయి. ఇవన్నీ పక్కన పెడితే హిడ్మా ఎంతోమందికి అంతు చిక్కని వ్యక్తి. ఆయన ఏదైనా ఆపరేషన్ మొదలుపెట్టిందంటే అది ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే. ఆయన ఉచ్చు నుండి తప్పించుకోవాలంటే వానికి దేవుడే మళ్ళీ దిగివచ్చి మరో జన్మిస్తే తప్ప ఆయన ఉచ్చు నుండి తప్పించుకునే ప్రసక్తి ఉండకపోతుంది. ఈయన అంశానికి వస్తే ఈయనను అనేక సందర్భాల్లో అనేక ఎన్కౌంటర్లో చంపేయాలి, ఆయనను లేకుండా చేయాలి, హిడ్మా లేకపోతే మావోయిస్టులకు సగం బలం తగ్గుతుందనే ఆలోచనతో అనేక వార్తలు కూడా స్ప్రెడ్ చేశారు. హిడ్మా లొంగిపోయాడు, హిడ్మా మరణించాడు, ఇట్లాంటివి అనేక వార్తలు వచ్చాయి. ఇక మొత్తానికైతే హిడ్మా మొన్న ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది మావోయిస్టులకు ఇది చాలా బాధాకరమైన అంశమైనప్పటికీ ఇంకా కూడా ఎంతో కొంత మావోయిస్టు సానుభూతి పరులు, అలాగే మేధావులు, అలాగే విద్యావంతులంతా కూడా హిడ్మా ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ప్రతి ఎన్కౌంటర్లో రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా క్లియర్గా చెప్తూ ఉంటారు, మోకాళ్ళకి కింద కాలవాలని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ అత్యుత్సాహం, చంపాలన్న ఆలోచన, ఒక రాక్షస ఆనందంతో అందరినీ ఎన్కౌంటర్ పేరిట చంపేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ హిడ్మా ఇక లేరు. ఆ వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతారు. ఒకసారి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, ఆయన భార్య రాజే, మరో 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లో ఎదురుకాల్పు. ఆంధ్రప్రదేశ్లోని మారేడుపల్లి అడవుల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంకొంత సమాచారం ఏంటంటే దానికంటే ముందే వాళ్ళు హెల్త్ చెకప్ కోసం అని చెప్పేసి ఒక ప్రాంతానికి వస్తే వాళ్ళ టీమును ఆల్రెడీ వాళ్ళ టీమును అరెస్ట్ చేసిర్రు. ఆ టీం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకొంత సమాచారంతో ఆయనను 4 రోజుల క్రితమే అరెస్ట్ చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని 4 రోజుల తర్వాత వాళ్ళకి కావాల్సిన సమాచారం కావచ్చు, ఇంకేదైనా అనేక ప్రయత్నాల తర్వాత ఎన్కౌంటర్ చేసిర్రు అనేది ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. అది నిజ నిర్ధారణ కావచ్చు, వాస్తవాలు అయితే క్లియర్గా చెప్పనికి లేదు, అది ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మావోయిస్టులు అంతా కూడా క్లీన్ షేవ్ చేసుకొని డైలీ క్లీన్ షేవ్ చేసుకొని ఉంటారు. కానీ హిడ్మాకు మాత్రం ఆ షేవింగ్ కావచ్చు, ఆ మూతికి మీసాలు గడ్డం అనేది పెరిగింది కాబట్టి ఆయన ఖచ్చితంగా అడవిలో మాత్రం దొరకలేదు, దొరికే ప్రసక్తి లేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని చెప్పేసి ఆ బలగాలకు తెలిసి ఉండాలి, ఇక కనిపించిన ఆ దేవునికి తెలిసి ఉండాలి. హిడ్మాపై ₹1 కోటి, రాజేపై 50 లక్షల రివార్డు. ఘటనా స్థలంలో 2 AK-47 ఇతర ఆయుధాలు స్వాధీనం. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేసిన మోస్ట్ వాంటెడ్గా మారిన హిడ్మా, అతడే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన కేంద్రం. భద్రతా బలగాలకు నవంబర్ 30 వరకు డెడ్ లైన్, గడువుకు 12 రోజుల ముందుగానే ఆపరేషన్ పూర్తి. ఏదైతే హిడ్మాను పట్టుకోవాలని చెప్పేసి అమిత్ షా నుండి స్ట్రిక్ట్గా వాళ్ళకు ఆర్డర్స్ వెళ్ళాయట. నవంబర్ 30 కల్లా హిడ్మా చరిత్ర క్లోజ్ కావాలి, వీలైతే ప్రాణాలతో, వీలు కాకపోతే శవంతోనైనా హిడ్మాను లేకుండా వేయాలనేది వాళ్ళకు టార్గెట్ పెట్టిరంట. ఆయన పైన ₹1 కోటి రివార్డు, అలా భార్య పైన 50 లక్షల రివార్డు. ఒకటే ఎన్కౌంటర్లో భార్యాభర్త చనిపోవడం అనేది ఇంకా చాలామందిని అయితే చాలా ఆవేదనకు గురి చేస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ హిడ్మా యుగం ముగిసింది అనుకోవచ్చు. ఇక మావోయిస్టుల అంతం సాధ్యమవుతుందా సాధ్యం కాదా అంటే అది ఖచ్చితంగా ప్రశ్ననే అని చెప్పచ్చు. ఎందుకంటే సమస్యలు ఉన్నంత వరకు, ఏదైతే కుల భేదాలు కావచ్చు, వర్గ భేదాలు కావచ్చు, ధనవంతులకు పేదోనికి జరుగుతున్నటువంటి పోరాటాలు ఉన్నంత వరకు, అడుగులు ఉన్నంత వరకు, ఈ రాజకీయ నేతల దోపిడీ ఉన్నంత వరకు మావోయిస్టుల అంతం అయితే సాధ్యం కాదని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, ఇంకా హిడ్మా డెడ్ బాడీ, హిడ్మా భార్య మల్లా దేవి అని చెప్పేసి వాళ్ళ టీంలో ఉన్నటువంటి చాలామందిని కూడా చంపేసారని చెప్పి చెప్తా ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. కొన్నాళ్ళుగా కేంద్ర బలగాలతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన ఆయన మంగళవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజక్క అలియాస్ రాజే, మరో 4 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్గా వ్యవహరిస్తున్న హిడ్మాపై ₹1 కోటి, ఆయన భార్య రాజేపై
50 లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాలపై మెరుపు దాడులు చేయడంలో దిట్టగా పేర్కొన్న హిడ్మా చాలా ఏళ్లుగా పోలీస్ హిట్ లిస్టులో ఉన్నారు. 5 రాష్ట్రాల పోలీసులకు కొరకని కోయగా మారారు. అనేక ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ ఒక సందర్భంలో ఏదైనా ఆపరేషన్ తలపెట్టిండు అంటే ఖచ్చితంగా అది విజయవంతంతోనే మళ్ళా వెనుక తిరుగుతాడు. ఆయన తుపాకీ కంటే ఎక్కువ ఆయన మైండ్కు పని చెప్పిండని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన భద్రతా దళాలు కావచ్చు, అనేక సందర్భాల్లో ఎవరైనా తప్పు చేసినా వాళ్ళకు ఉచ్చు పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఉచ్చు నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇక అవాస్తవాలను పక్కన పెడితే హిడ్మా పైన ₹1 కోటి పెట్టిరంటే దాదాపు హిడ్మాను ఎంత టార్గెట్ చేసిరని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. 5 రాష్ట్రాల పోలీసులకే చుక్కలు చూపించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆపరేషన్ హిడ్మా చేపట్టి వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టింది. దీంతో పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఇటీవల పెద్ద సంఖ్యలో లొంగిపోయారు. కానీ మోస్ట్ వాంటెడ్ లీడర్ మడవి హిడ్మా లొంగుబాటును వ్యతిరేకిస్తున్నారనే పక్కా సమాచారంతో 5 రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలు ఆయన టీంను టార్గెట్ చేశాయి. ఏదైతే ఈ మధ్యకాలం మాలోజు కావచ్చు ఇంకొంతమంది లొంగిపోయే ప్రయత్నం చేసిరు. ఆ లొంగిపోయే సందర్భంలో కూడా హిడ్మా కూడా చాలామంది వాళ్ళ తల్లి కూడా ఒక మెసేజ్ చేసింది. ఇక పోరాటం చాలు, పరిస్థితులు బాగాలేవు, నేను చావుకు దగ్గరైన బిడ్డ, ఇక నువ్వు తిరిగి వచ్చేసాయి. ఈ సమాజంలో ఇంకా సమాజం మధ్యలో ఉండి చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. నీ కన్న తల్లి చివరి చూపుగా నేను చూడాలనుకుంటుంది బిడ్డ, ఇటు వచ్చేసాయి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తల్లి ఆవేదనను చూసిన తర్వాత, ఆ తల్లి పిలుపును చూసిన తర్వాత చాలామంది మనసులు కరిగాయి. కానీ హిడ్మా మాత్రం వాళ్ళ తల్లి ఆవేదనను చూడలేదు. నా తల్లి లాంటి తల్లులు ఎంతోమంది హింసకు గురవుతూ ఉన్నారు. నా ఒక్క తల్లి కోసం చూసుకొని నేను ఇలా అడవి బాట పట్టి మళ్ళీ అడవి బాట విడిచి వెళ్ళడం సాధ్యం కాదని చెప్పిండు. ఒకవేళ నిజంగానే హిడ్మా అనే వ్యక్తి లొంగిపోవాలన్నా లేదంటే జనజీవ స్రవంతిలో కలవాలన్నా కానీ అది నా మరణం తర్వాతే సాధ్యమవుతుంది. అంతవరకు నేను ఈ అడవిని విడవా, ఈ బాటను విడవా అని చెప్పేసి ఆయన గతంలో కూడా అనేక స్టేట్మెంట్లో చెప్పిండు. అనుకున్నట్లుగానే ఆయన చావుతోనే అడవికి వీడ్కోలు పలికే సందర్భం. ఈ శవాన్ని కూడా ఇస్తారో ఇయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితులు, శవాలను కూడా పీక్కు తింటున్నటువంటి రాక్షసులుగా మారిరు ఈ సమాజం అని ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి గతంలో చూసినాం. గతంలో కూడా శవాలను ఇవ్వడానికి తిరస్కరించారు. ఇంకా అనేక సందర్భాల్లో ఇబ్బందులు పెట్టిరు. ఈ క్రమంలో ఆపరేషన్ హిడ్మా చేపట్టాలని బలగాలను ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ పూర్తి చేసేందుకు నవంబర్ 30 డెడ్లైన్ విధించారు. హిడ్మాను స్వయంగా ఈ కేంద్ర మంత్రి ఆయనను చంపేయాలి, ఆపరేషన్ ఖగార్ను పక్కన పెట్టి ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి స్పెషల్ ఆపరేషన్ను దానికి నవంబర్ 30 డెడ్లైన్ పెట్టిరు. సో ఎంత టార్గెట్గా ఆయనను విధించారు, ఆయన వల్ల జరిగిన నష్టం ఏందో ఈ సమాజానికి తెలియదు. వాళ్ళు అడవిలో ఉండి చేస్తున్నటువంటి పోరాటాలు ఈ సమాజానికి తెలియదు. ఏదేమైనప్పటికీ వాళ్ళని చంపేయాలి, అంతం చేయాలి. వాళ్ళని చంపి అంతం చేసిన తర్వాత ఎట్లాంటి మార్పులు తీసుకొస్తారు అనేది ఈ సమాజానికి చూపించే ప్రయత్నం చేయాలి. ఇలా అడవిలో ఉన్నటువంటి అన్నల వల్ల ఈ దేశానికి ఎట్లాంటి నష్టం వస్తుందో చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా అడవిలో ఉన్నటువంటి అన్నల వల్ల ఈ ప్రజలకు ఎట్లాంటి నష్టం ఉందో చూపించే ప్రయత్నం చేయాలి. అడవిలో అన్నలు దేనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు? ఆకలి, దున్నినోనికి భూమి కావాలని చెప్పేసి, పేదోని కడుపు నిండా అన్నం దొరకాలి, వైద్యం దొరకాలి, చదువుకునేంత చదువు దొరకాలి, వీటన్నిటి కూడా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో అందించాలన్న ఆలోచనతో వీళ్ళందరూ వస్తూ ఉంటే వాటిని సరే ఆ మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటాన్ని వ్యతిరేకిస్తారు. సరే ఆ సమస్యలపైన మీరే పరిష్కారం చూపిస్తే మావోయిస్టులను ప్రజలే వ్యతిరేకిస్తారు కదా, అట్లాంటి ప్రయత్నాలు చేయాలి. సరే ఏదేమైనప్పటికీ ఆయన చంపేసి అయిపోయింది. ఇందులో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర బార్డర్లో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్, కర్రెగుట్టలు, ఏఓబి వరకు హిడ్మా టీమును వెంటాడుతూ ఉచ్చు బిగించాయి. అయితే హిడ్మా తప్పించుకున్నట్టు అక్టోబర్ 26న ఏఓబికి చేరుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన కదలికను పసిగట్టాయి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిశంకర్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా పర్యవేక్షణలో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో 2 రోజుల కింద
కూబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే హిడ్మా టీంను ఏపీలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవిలోకి వచ్చినట్లుగా గుర్తించి గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టాయి. టైగర్ జోన్ దగ్గర నల్లూరు జలపాతం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తాము జరిపిన ఎదురుకాల్పుల్లో హిడ్మా, అతని భార్య రాజే, డీసీఎం లక్ష్మణ్, పీపీసీఎం కమ్లు, పీపీసీఎం మల్లా, హిడ్మా గార్డ్ దేవే మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. వాళ్ళ మృతదేహాలను మారేడుమిల్లి ఆసుపత్రికి మార్చురికి తరలించామని తెలిపారు. ఘటన స్థలంలో 2 AK-47లు, ఒక పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ తుపాకీ, 25 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ వైర్, బాండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్ వంటివి అక్కడ దొరికినాయని చెప్తూ ఉన్నారు. వాళ్ళ తల్లి చెప్పినటువంటి అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొడక లొంగిపో. వాళ్ళ తల్లి ఈయన చనిపోక ముందుకు, ఎన్కౌంటర్ కంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కొడక లొంగిపో. ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ ఇటీవల స్వయంగా హిడ్మా ఇంటికి వెళ్లారు. హిడ్మా లొంగిపోయేందుకు కృషి చేయాలని ఆయన తల్లిని కోరారు. తన తల్లి, తన కొడుకు ప్రాణాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న హిడ్మా తల్లి కూడా కొడక లొంగిపో అంటూ పిలుపునిచ్చారు. కానీ ఆయుధం వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు హిడ్మా అంగీకరించలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగమైనా చేస్తాను కానీ లొంగిపోయే ప్రసక్తే లేదని ప్రకటించారు. క్లియర్గా ఇది లొంగిపోయే ప్రసక్తే లేదు. తల్లి కోసం, ఇవాళ నా తల్లి కోసం పోతే నా సిద్ధాంతానికి ద్రోహం చేసిన వాడిని అవుతా, నన్ను నమ్ముకున్న వ్యక్తులకు ద్రోహం చేసిన వాడిని అవుతా. సో నా తల్లి ఒక్కదాని ఏడుపు కాదు, అనేక మంది తల్లుల ఏడుపుకు కారణమైన వాడిని అవుతా, కాబట్టి నేను లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పేసి క్లియర్గా చెప్పుకోడు. పట్టుకొని చంపారు పౌర హక్కుల సంఘం హిడ్మా, ఇంతకుముందే చెప్పినాం. ఆయన క్లియర్గా ఎన్కౌంటర్లో చనిపోలేదు. గతంలో హెల్త్ చెకప్ కోసం అని చెప్పేసి ఆయన ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఆయనను పగడ్బందీగా పట్టుకొని వీళ్ళ ప్రయత్నాలన్నీ, వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసిన తర్వాత ఎట్లాంటివి వర్కౌట్ కాక ఆయనను ఎన్కౌంటర్ చేసిరన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పట్టుకొని చంపారు పౌర హక్కుల సంఘం. హిడ్మా అతని సహచరులను ఎన్కౌంటర్ బూటకమని వాళ్ళను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శులు వేడంగి చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్ ఆరోపించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గత నెల 28న ఆంధ్రప్రదేశ్లోని ఓ షెల్టర్లో ఉన్న హిడ్మా, అతని సహచరులను పోలీసులు పట్టుకున్నారు. వాళ్లను మారేడుమిల్లి అడవిలోకి తీసుకువెళ్లి నిరాయుధాలను చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు మరియు మరింత మంది మావోయిస్టులను హత్య చేసే అవకాశం ఉందని, అదుపులోకి తీసుకున్న వారందరినీ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇది క్లియర్గా హిడ్మా స్టోరీ. క్లియర్గా ఆయన దొరికిన తర్వాత ఇంకొక వార్త కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. అదుపులో తిప్పిరి తిరుపతి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈయన కూడా మోస్ట్ వాంటెడ్, కానీ అది ప్రశ్నగానే, సరైన సమాచారం లేదు. నిజంగానే ఒక తిప్పిరి తిరుపతిని త్వరలో ఎన్కౌంటర్ పేరిట చంపే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వాళ్ళ అదుపులోనే ఉండని చెప్పేసి బలంగా సమాచారం అందుతూ ఉంది. కానీ ఆయన అదుపులోకి ఉన్నట్లుగా భద్రతా బలగాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ప్రకటన చేస్తలేదు. ఆయన నుండి వీలైనంత వరకు సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లాంటి సమాచారం అందకపోతే ఖచ్చితంగా తిరుపతిని కూడా ఎన్కౌంటర్ పేరిట చంపేస్తారు. ఇది క్లియర్ కట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక ఎన్కౌంటర్లు, వాటి పరిస్థితులను చూసుకున్నట్లయితే అవి ఖచ్చితంగా వాంటెళ్ళి కాల్పులకు ఎదురు కాల్పులు అని చెప్పేసి అన్నట్లు లేదు. క్లియర్గా పట్టుకొని వాళ్ళ దగ్గర ఆయుధాలు లేని సమయంలో వాళ్ళని చంపేసినట్టు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడలో పోలీసులు పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. విజయవాడ, ఏలూరు, కాకినాడలో తనిఖీలు, అదుపులో మొత్తం 60 మంది మావోయిస్టులు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది. మావోయిస్టు పార్టీ శకం ముగినున్నట్లేనా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు. మావోయిస్టుల శకం ముగియాలంటే ఈ దేశంలో ఆఖరి చావులు తగ్గాలి. ఈ దేశంలో విద్య కోసం, వైద్యం కోసం ఎదురుచూపులు తగ్గాలి. ఈ దేశంలో ఇంకా కూడా ఓటు విలువ తెలవకుండా దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు చైతన్యం కావాలి. అంతవరకు, అలాగే ఈ దేశంలో దోపిడీదారులు తగ్గేంత వరకు మావోయిస్టులు మరణించరు. ఈరోజు అడవిలో పోరాటం చేస్తున్న వాళ్ళ శకం ముగిచచ్చు, కానీ
ఈరోజు జనంలో ఉండి జనం మధ్యలో జనం పక్షాన నిలబడేటువంటి వాళ్ళను కూడా మావోయిస్టులు అని చెప్పేసి ముద్ర వేసి వాళ్ళను కూడా చంపే ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనప్పటికీ ప్రశ్న అనేది బతుకున్నంత కాలం, ప్రశ్న అనేది వినిపించినంత కాలం మావోయిస్టుల అంతం సాధ్యం కాదు. ఇది వాస్తవం, ఇది జగమెరిగిన నిజం. ఏదేమైనప్పటికీ వాళ్ళు నైతిక ఆనందం పొందడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కాల్పులు ఏదైతే గతంలో అనేక లెటర్లు బయటకు వచ్చినాయి, లొంగిపోతాం లేదంటే చర్చలు చేస్తాం, చర్చలు విజయవంతం చేయండి, శాంతి చర్చలు జరపండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద చేసినటువంటి పోరాటానికైనా శాంతి చర్చలు లభించినాయి, కానీ ఆపరేషన్ ఖగార్కు మాత్రం ఇప్పటి వరకు శాంతి చర్చలు జరగలేదు. గతంలో ఆపరేషన్ సింధూర్లో గాయపడ్డ వాళ్ళందరూ కూడా ఇలా భారతదేశాన్ని చేరుకొని వివిధ ప్రాంతాల బాంబు పేలుళ్లకు ప్రేరేపిస్తూ ఉన్నారు. కానీ మావోయిస్టులు చనిపోతూ ఉంటాయి, మావోయిస్టులు లొంగిపోతూ ఉంటాయి. వాళ్ళ వల్ల ఏ రోజు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ఎట్లాంటి అలజడి కానీ ఎట్లాంటి ఇబ్బందులు కానీ కనిపించలేదు. అట్లాంటి ఆపరేషన్ సింధూర్కు దక్కిందేమో శాంతి చర్చలు, అట్లాంటి ఆపరేషన్కు జరుగుతుందేమో, ఆపరేషన్ ఖగార్కు జరుగుతుందేమో అన్యాయం అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. శాంతి చర్చల వల్ల నష్టం అయితే ఉండదని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు, మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఇది హిడ్మా విషయం. ఈ హిడ్మా శకం ముగిసింది. చూడాలి మావోయిస్టులు ఇంకా లొంగిపోతారా, మరణానికి సిద్ధమైన వాళ్ళే అడవికి పోతారు. ఏదేమైనప్పటికీ మరణంతోనే తిరిగి వస్తామని చెప్పేసి అడవిలోనే కొనసాగుతారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మావోయిస్టు హిడ్మా లాంటి వాళ్ళు మనం కూడా కోరుకుందాం, వాళ్ళు బ్రతకాలి, వీలైతే జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో పాటు నిలబడి ప్రజల కోసం పోరాటం చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను ఇప్పటివరకైతే పోరాటం చేసిరు. ఆ పోరాటానికి కొంత స్టైల్ మార్చి ఇప్పటి వరకు అడవిలో చేసిరు, జంతువుల మధ్యలో చేసిరు, ఇప్పుడు జనంలో చేయండి, రాజకీయ నేతలతో చేయండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ విశేషాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.